ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నారా అని అనుకునేలా చేసాడండి ఆ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఎవరంటే పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరపున గెలిచిన చిర్రి బాలరాజు గారండి. ఇంతకీ ఏంటి ఆయన చేసిన పని అంటే, ఎవరన్నా మనకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే నిజంగా చాలా ఆనందంగా తీసుకుంటాం అనమాట. అదేదో మనకి మన స్వయం కృషి వల్ల, మన గొప్పతనం వల్ల వచ్చిందని. అలాంటిది చిర్రి బాలరాజు గారికి జన సైనికులు అందరూ కలిసి ఆయనకి కారు లేదు అని చెప్పి ఒక కారు, ఫార్చునర్ కారు ఒకటి గిఫ్ట్‌గా ఇస్తే ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారండి. ఎందుకు అంటే సిద్ధాంతాలతో నడిచే పార్టీ జనసేన పార్టీ. ఇలాంటి గిఫ్ట్‌లు ఇవన్నీ తీసుకుంటే అది వేరే రకంగా వెళ్ళిపోతది. సో నాకు ఎలాంటి గిఫ్ట్ వద్దు, ఎలాంటి కారు వద్దు. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేనే కొనుక్కుంటానని చెప్పేసి ఆయన ఆ కారు వద్దన్నారంటండి. అసలు ఎవరైనా అలా చేస్తారా అంటే చేయరనే చెప్పాలి. కానీ ఇలాంటి ఎమ్మెల్యేని సెలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు పోలవరం లాంటి నియోజకవర్గంలో నిలబెట్టారు చూడండి, అది గ్రేట్ అండి. పోలవరం అభివృద్ధికి ఆయన చాలా కృషి చేస్తారని చెప్పి అక్కడ జనాలు, జన సైనికులు అనుకుంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి.